చెప్పేసి మనం ప్రశ్నించుకోవచ్చు. దేవుడుంటే మనకి ఎటువంటి అపాయం లేదు. ఈరోజు పైన సహోదరి సహోదరులారా, మోక్షారోహణ అనేది యేసుక్రీస్తు లేనితనం కాదు, ఆయన యొక్క సంపూర్ణతకు గుర్తు మోక్షారోహణ. ఆయన మోక్షారోహణ దేనికి గుర్తంటే యేసుక్రీస్తు కేవలం మనిషి కుమారుడే కాదు, ఆయన దైవత్వములకు గుర్తు, దేవుడు కుమారుడని చెప్పడానికి మోక్షారోహణ గుర్తు. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు అయినప్పుడు కూడా తండ్రి పాత్రను పోషించి అదే తండ్రి కుమార అవతారానికి కుమార యొక్క పాత్రను ముగించుకొని మరలా మూడు వ్యక్తులటువంటి పవిత్రాత్మ పాత్రకు అవకాశం ఇచ్చినటువంటి గుర్తు యొక్క మోక్షారోహణ. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మనం విడిచిపెట్టి వెళ్ళడం లేదు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మన కోసమై తండ్రి యొక్క గృహంలో స్థానాన్ని ఏర్పరచుకోవడానికి యేసుక్రీస్తు మనకు ముందుగానే మోక్షారోహణ వెళ్ళాడు. ఈ మోక్షారోహణ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భూలోకం నుంచి పరలోకానికి బదిలీ కాదు, ఇది భూలోకం నుంచి పరలోకానికి తండ్రి దేవుడు యేసుక్రీస్తు బహుమానం. ఇది బదిలీ కాదు, కానీ ఇది మోక్షారోహణ. ఇది మోక్షారోహణలో యేసుక్రీస్తు బహుమానం. సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మోక్షారోహణానికి కారణం ప్రియమైన సహోదరి సహోదరులారా రెండే కారణాలు. ఆ కారణాలు ఏమిటంటే మన కోసం తండ్రి దేవుని పక్కన మనకందరికీ నివాసం ఏర్పరచడానికి యేసుక్రీస్తు మోక్షారోహణ అయ్యారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే, నేను వెళ్ళినచో నీకు ఒక నివాసము సిద్ధపరిచి మరలా ఉండదు, నేను ఉండే స్థలములను నీకు ఉండినట్లు నా యొక్క తండ్రి దేవుని మనం చేరాలంటే, మోక్షదాత్మలో చేరాలంటే, మోక్ష భాగ్యాన్ని పొందాలంటే యేసుక్రీస్తు మన నుంచి ముందుగా వెళ్ళి తండ్రితో శక్తిపరచుకొని మన కోసమై యేసుక్రీస్తు మోక్షంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క మోక్షారోహణ. రెండవదిగా మనము ఓదార్చుకోవడానికి అప్పడానికి మాత్రమే ఏదో ప్రయాణం. నేను వెళితే కానీ నా కొరకు వచ్చేవాడు నీ చెంతకు రాడు, నీకు వెళ్ళకపోతే నీకు ఆదరణకర్త రాడు. నీకు వెళితే కానీ ఆదరణకర్తటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరొకపై ఏం చేసి నీతో పాటు ఉండి సత్యము అన్నింటి బట్టి నేర్పించి నీకు క్రైస్తవ జీవితం కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడిపై తోడై ఉన్నట్టుగా మనం చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నాం. నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం, మీరు నిజముగా చెబుతున్నాను, నేను వెళ్ళినచో ఓదార్చువాడు మీ వద్దకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఈ యొక్క సువిశేష పట్టణం ద్వారా మనం చూస్తున్నాం, మొదటి పట్టణం ద్వారా ఏ రీతిగా యేసుక్రీస్తు మోక్షారోహణ అయ్యారు, ఏ రీతిగా శిష్యులు చూపుతుండగా ఒక మేఘం ఆవరించి మేఘంలోకి యేసుక్రీస్తు మోక్షారోహణ అయినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వెళ్తూ ఆయన చెప్పిన మాటలు ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. తన యొక్క శిష్యుల వాగ్దానం ఇస్తుందో, మీరు నాకు సాక్షిగా జీవించడమే నేను చెప్పిన వాగ్దానము మీరు చేయవలసిన బాధ్యత. భూత గ్రంథం వరకు మీరు నాకు సాక్షిగా జీవించండి, అదే దేవుని యొక్క చిత్తము. నా తర్వాత మీరు భూలోకంలో దేవుని యొక్క చిత్తాన్ని స్థాపించడానికి మీరు సాక్షిగా జీవించాలనేది ఈనాటి సందేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షులే కాదు, సాక్షిగా జీవిస్తూ మీరు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఇది రెండవ వాగ్దానము.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకు చెప్పిన మాట, అప్పుడు లేఖనము అర్థమైనప్పుడు వారికి బుద్ధిని వివేకమును కలిగజేసి ఇట్లా చెప్పాను, ఈ బుద్ధి వివేకమైనటువంటి జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడితో మాత్రమే వారికి కలుగుతాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడిపై ఆవరించినప్పుడు, అభిషేకించినప్పుడు బుద్ధి జ్ఞానంతో వారికి తెలివితేటల గురించి వారికి తెలివితేటటువంటి దేవుని కోసం వారిని ప్రకటించడం ఉద్దేశంతో ఇదిగో మీకు వివేకమును బుద్ధిని నేను వాగ్దానం చెప్పి స్మరిస్తున్నాను. అదే లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. పిమ్మట ఆయన వారిని దత్తానికి వరకు తీసుకుని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు యేసుక్రీస్తు అందరిని కూడా ఆశీర్వదిస్తున్నాడు. పవిత్ర ఆత్మ రూపంలో మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదంతో మనము క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగించాలి. దేవునికి బిడ్డలుగా కొనసాగించాలి. దేవునికి బిడ్డలుగా మనం కూడా స్వార్థ ప్రకటించాలి. దేవునికి బిడ్డలుగా మనం కూడా సాక్షిగా జీవించాలి. ఇదే మనము చేయవలసిన బాధ్యత. సహోదరి సహోదరులారా, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే పవిత్రాత్మ మీపై వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక యెరూషలేములోని యూదయ సీమలోని అంతటా భూదిగంతుల వరకు మీరు నాకు సాక్షిగా జీవించలేదు. తండ్రి దేవుడు యేసుక్రీస్తు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క అపోస్తలుల పైన ఇదిగో ఆత్మశక్తిపై వచ్చినప్పుడు మీరు నాకు సాక్షిగా జీవించాలి. యెరూషలేము ప్రాంతం అంతటా, యూదా ప్రాంతం అంతటా భూదిగంతుల వరకు మీరు బ్రతికున్నంత వరకు కూడా మీరు సాక్షిగా జీవించాలి. ఇదే క్రైస్తవ జీవితం సత్యమైన సహోదరి సహోదరులారా. అపోస్తలులు అందరూ కూడా వేద సాక్షులుగా మరణించారు. యేసుక్రీస్తుకు సాక్ష్యం చెబుతూ మరణించారు. యేసుక్రీస్తుకు అనేక విధములుగా బాధలు అనుభవించి కష్టాన్ని భరించి దేవుని ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా మరణించారు. మన దేవుని చెందించబడిన అపోస్తలుల ప్రియమైన సహోదరి సహోదరులారా. ఉదాహరణకు పునీత స్టీఫెన్ గారు దేవుని కోసమై మొట్టమొదటి సాక్షిగా జీవించాడు. మొట్టమొదటి సాక్షిగా మరణించాడు. మొట్టమొదటి సాక్షిగా దేవుని సువార్తను ప్రకటించాడు. పునీత స్టీఫెన్ గారు ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేవిధంగా మనం చూస్తున్నాము, జాన్ ద బాప్టిస్ట్ గారు కూడా యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తూ ఇదిగో నేను వెలుగులకు సాక్షిగా వచ్చింది, నాకంటే రానున్న వాడు నాకంటే గొప్పవాడు, శ్రేష్ఠమైనటువంటి వాడు, అతనికి నేను సాక్షిగా తీసి జాన్ ద బాప్టిస్ట్ గారు చాలా పుట్టినగా గురించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా పేతురు గారు అంటున్నారు, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18 వచనం చూసినట్లయితే అక్కడ అనే మాట ఏంటంటే, మీకు చూసిన దాన్ని విన్న దాన్ని మేము సువార్త పట్టేటట్టుగా మేము ఉండలేదు అని చెప్పేసి పేతురు గారు పంపిస్తున్నారు. ఎవరినైతే మేము అనుసరించామో, ఎవరు అద్భుతాలను మనగారు చూసామో అవి మేము ప్రకటనగా ఉండలేవు. మాకు మరణం వచ్చినా, ఆటంకం వచ్చినా, సమస్య వచ్చినా, హింసలు వచ్చినా మేము దేవుని ప్రకటనగా మేము జీవించలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి నేను సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా ఇదే మోక్షారోహణ మహోత్సవ రోజు దేవుడు పుట్టిన సందేశం సాక్షిగా జీవించాలి. సాక్షిగా జీవించి దేవునికి స్వామి ప్రకటించాలి. ఇదే మనం చేయవలసిన బాధ్యత. అదే దేవుని సంఘం. కాబట్టి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని బిడ్డలుగా కొనసాగించాలంటే దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి ప్రభుని యొక్క దీవెనలు, ప్రభుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటూ సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం
విశ్వాసం